కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే గురువుగారిచే పరిష్కారం చూపబడను. మంచి హస్తవాసి ఉన్న గురూజీ ఒకసారి సంప్రదిస్తే మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. సెల్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితిని అనుసరించి మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల 15, 16, 17వ తేదీలలో జరగబోయేది ఏంటి, ఈ రాశి వారి ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది, ఆ శక్తి ఏ విధంగా బయటకు రాబోతోంది, ఈ శక్తి బయటకు రావడం వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు సహజంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అది ఎంతటి కష్టమైన పని అయినా సరే విజయవంతంగా సాధించే వరకు పోరాడతారు. ఈ రాశి వారు కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించాక మాత్రమే మీరు ఏ పనైనా మొదలు పెడతారు. ఇక ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. వీరి జాతక రీత్యా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా కొంతమంది శత్రువుల మూలంగా కూడా వీరు జీవితంలో అనేక సార్లు నిందలు, ఆరోపణలు భరించాల్సి వస్తుంది. మీరు చెయ్యని తప్పులకు కూడా నేరారోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకి తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది. వారికి లాభదాయకంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వీరిని అనగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి పక్కనే ఉంటారు. అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరిని నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి వెంటే ఉంటారు. అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని సందర్భాల్లో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతారు. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగినట్లయితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఒక శక్తి అనేది బయటికి రాబోతోంది. అదే ప్రతికూల శక్తి. మీలో చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో బయటికి రావడం వల్ల మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ అన్నీ దూరం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రమక్రమంగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు చూశారు. ఆర్థికంగా ఎదగడానికి ఎంత కృషి చేసినా కూడా ఎటువంటి ఫలితం కనబడట్లేదు. దానికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి. ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో దాగి ఉండడం కారణంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో రకాల నిందలు పడవలసి వచ్చింది. అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లేదు. అలాగే ఆర్థికంగా కూడా దిగజారిపోతున్నారు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి. ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ. ఇది ఏ రకంగానైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చు. అయితే నరదృష్టి ఉన్నా కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లేదా మీరు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మీతో ప్రవేశించి ఉండవచ్చు. అయితే ఇటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలకి కారణం తెలుసుకుంటే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒకే ఒక కారణం.
మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటకు రాబోతోంది. ఇక ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటకు వస్తుందో అప్పటి నుంచి మీకున్న దురదృష్టం అంతా తొలగిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి బయటపడతారు. అయితే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి బయటపడుతుందో అప్పటి నుంచి మీరు ఈ సమయంలో ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో ధూపం వేయండి. అలాగే ఒక మట్టి పాత్ర తీసుకొని దానిలో రాళ్ల ఉప్పు వేసి పైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఒక 10 నుంచి 15 మిరియాలను ఉప్పు పైన వేయండి. ఇలా వేసిన మట్టి పాత్రను 2 చేతులతో పట్టుకొని అన్ని గదులు తిరగండి. అలా తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోవాలి అని సంకల్పించండి. తర్వాత మట్టి పాత్రను తీసుకొచ్చి హాల్లో ఎక్కడైనా మూల పెట్టేయండి. మర్నాడు ఉదయం లేచి ఆ ఉప్పును ఏదైనా పారే నీటిలో పడేయండి, లేదా ఏదైనా చెట్ల మొదల్లో కానీ లేదా బయట వాష్ ఏరియాలో వేసేసి నీళ్లు వదిలేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. ఆ తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేయండి. ఇక ఎప్పుడైతే ఈ విధమైన పరిహారం చేస్తారో అప్పుడు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి సకారాత్మక శక్తి అంటే దైవ శక్తి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నమై మీకు పడినటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. సకల శుభాలు చేకూరతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. గతంలో మీరు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి సమస్యలన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. సమస్యలు, కష్టాలు కూడా అన్ని ఒక్కొక్కటిగా తీరిపోతాయి. గతంలో మీరు కోల్పోయిన ధన అవకాశాలు కూడా అన్ని తిరిగి పొందుతారు. ఆర్థిక పురోగతిని చూస్తారు. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. విశేషంగా కనకదార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం లలితా సహస్రనామాలు చదువుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు. అలాగే ఎప్పుడైతే ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు అనేవి పొందుతారు. దీనివల్ల ఆర్థిక పురోగతికి కూడా సాధిస్తారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మీకున్న ప్రతి సమస్యకి కూడా సమాధానం దొరుకుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పుడైతే నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇకపైన మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల మీకు దైవ బలం కూడా పెరుగుతుంది. అంతేకాదు మీరు వంట చేస్తున్నా లేదా జర్నీ చేస్తున్నా అలాగే ఖాళీ సమయంలో కూడా మీరు మీ ఇష్టదైవ నామస్మరణ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యండి. రోజుకి ఒకసారి ధూపం వెయ్యండి. అప్పుడు ఎటువంటి నకారాత్మక శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. సో చూసారు కదండి, ఈ నెల 15, 16, 17వ తేదీలలో మిథున రాశి వారి జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే వీరి ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది, ఆ శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది, అలా బయటికి రావడం వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.